Hi, hello, namaste. Myself Bhavani Kunchapu. Today we are here to learn the diploma level Java syllabus. So let's get into the video. Here we have the Java syllabus. Firstly, know about the history of Java. దానికంటే ముందు మనం జావా డెఫినేషన్ ఏంటి, ఎవరు ఇన్వెంట్ చేశారు అండ్ ఎందుకు ఇన్వెంట్ చేయాల్సి వచ్చింది, ఇలాంటి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. వాట్ ఈజ్ జావా? జావా ఈజ్ ఏ జనరల్ పర్పస్ హై లెవెల్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇక్కడ హై లెవెల్, జనరల్ పర్పస్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఇలా అన్నీ చెప్పుకున్నాం కదా. సో అవేంటో బ్రీఫ్గా చూద్దాం. హై లెవెల్ అంటున్నాం, it means that which can be understandable by humans and computers. Then platform independent. సో ఇప్పుడు ప్రోగ్రామ్ ఒక ఓఎస్లో రాసి ఇంకొక ఓఎస్లో దాన్ని రన్ చేసుకోవచ్చు. దాని గురించి ఇంకా డీటెయిల్గా మనం ఫీచర్స్ ఆఫ్ జావాలో తెలుసుకుంటాం. సో జస్ట్ రిమెంబర్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. మరి ఇదేంటి అని అంటే ప్రోగ్రామింగ్ పారాడిమ్. ఇది అర్థం కాకపోతే దెన్ రిమెంబర్ లైక్ దిస్ వన్ వే ఆఫ్ అప్రోచ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ స్టైల్. సో మొత్తం జావా దేనిపైన డిపెండ్ అయి ఉంది అని అంటే ఆబ్జెక్ట్స్ పైన. దెన్ ఆబ్జెక్ట్స్ అంటే ఇట్ మీన్ దట్ రియల్ వరల్డ్ ఎంటిటీస్. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ రియల్ వరల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ చైర్, ఫ్యాన్, పెన్, బుక్, all these are real world entities. So Java is a high level platform independent object oriented robust and secured programming language. ఇది మనకి డెఫినేషన్. మరి ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, హూ ఇన్వెంటెడ్ జావా? ఇంతసేపు జావా అంటే ఏంటి డెఫినేషన్ చూసాం. మరి ఇప్పుడు దాన్ని ఎవరు ఇన్వెంట్ చేశారు ఆర్ డెవలప్ చేసినారు చూద్దాం. సో జావా ఈజ్ ఇన్వెంటెడ్ బై జేమ్స్ గోస్లింగ్ ఇన్ సన్ మైక్రో సిస్టమ్స్. మరి ఆయన ఇంకా ఉన్నారా అంటే ఎస్, స్టిల్ అలైవ్. హియర్ వీ హ్యావ్ ద పిక్చర్ ఆఫ్ జేమ్స్ గోస్లింగ్. ఎస్, హీ ఈజ్ జేమ్స్ గోస్లింగ్. నౌ కమ్ టు ద అనదర్ క్వశ్చన్. ఇఫ్ ఆల్రెడీ వీ హ్యావ్ ద లాంగ్వేజెస్ లైక్ C, C++ and other languages, then why we have the need to develop the Java language? So the problem with C and C++ is they can't develop web applications. అంటే వెబ్ బేస్డ్ ఆర్ ఇంటర్నెట్ అప్లికేషన్స్ని C++ డెవలప్ చేయలేవు. మరి C++ ఎలాంటి యాప్స్ని డెవలప్ చేస్తాయి అని అంటే స్టాండ్ అలోన్ అప్లికేషన్స్. మరి ఈ స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటే లైక్ MS వర్డ్, నోట్ ప్యాడ్, క్యాల్కులేటర్. సో ఇలాంటి అన్ని అప్లికేషన్స్ కూడా మనము స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటాం. దెన్ ఇఫ్ వీ వాంట్ టు డెవలప్ ఇంటర్నెట్ అప్లికేషన్స్ వీ నీడ్ స్పెషల్ ఫీచర్. సో మనం ఇంటర్నెట్ అప్లికేషన్స్ని డెవలప్ చేయాలి అని అంటే ఒక స్పెషల్ ఫీచర్ కావాలి. మరి ఆ స్పెషల్ ఫీచర్ ఏంటి అని అంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. మరి ఈ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఫీచర్ దేంట్లో ఉంది అని అంటే జావాలో. సో వై వీ నీడ్ జావా అని అంటే టు అచీవ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ for developing internet business applications, and by using Java we can also develop both standalone and internet applications. So what is Java? Why we invent Java? Who invented Java? ఇలా 3W questions కి ఆన్సర్స్ చూసాం. ఇప్పుడు how it is developed అంటే హిస్టరీ ఆఫ్ జావా చూద్దాం. సో హిస్టరీ అంటేనే మనకు గుర్తొచ్చేది ఏంటి? వన్స్ అపాన్ ఏ టైమ్. అలాగే మొదలు పెడదాం. వన్స్ అపాన్ ఏ టైంలో అంటే ఎప్పట్లో 1990s జేమ్స్ అండ్ హిజ్ టీమ్ డెవలపింగ్ ప్రాజెక్ట్స్ ఫర్ ఎలక్ట్రానిక్ డివైసెస్. సో ఏంటి అని అంటే జేమ్స్ అండ్ వాళ్ళ టీమ్ మెంబర్స్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఏంటి ఆ ప్రాజెక్ట్ అని అంటే ఎలక్ట్రానిక్ డివైసెస్ కోసం. సో లైక్ వాషింగ్ మిషన్స్ అలా. అందులో మనకి స్మాల్ చిప్స్ ఉంటాయి. దేర్ వీ హ్యావ్ ఎంబెడెడ్ సాఫ్ట్వేర్. సో వాళ్ళు అవి డెవలప్ చేస్తున్నారనమాట. మరి అలాంటి టైంలో దే గాట్ ద రిక్వైర్మెంట్ టు డెవలప్ ఏ సాఫ్ట్వేర్ ఫర్ నెట్వర్క్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ డివైసెస్. సో వాళ్ళు ఎలక్ట్రానిక్ డివైసెస్ కోసం ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్న ఆ టైంలో వాళ్ళకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. సో ఏంటి ఆ రిక్వైర్మెంట్ అంటే ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి.
ఎలాంటి సాఫ్ట్వేర్ దేనికోసము అనంటే నెట్వర్క్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ డివైజెస్, ఫర్ ఎగ్జాంపుల్ రిమోట్ అండ్ టీవీ. సో ఇక్కడ లేదు అనంటే టీవీ అండ్ సెటప్ బాక్స్. సో ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ ఆఫ్ టీవీ అండ్ సెటప్ బాక్స్ తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనకు టీవీలో ఆడియో అండ్ వీడియో అలాగ ఊరికే వచ్చేవుగా. సో అవి వేరే చోట నుండి సిగ్నల్స్ని రిసీవ్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్లో క్లయింట్ సెటప్ బాక్స్ టీవీకి కనెక్ట్ చేస్తాం అండ్ క్లయింట్ సెటప్ బాక్స్ అనేది సర్వర్కి కనెక్ట్ చేస్తారు త్రూ వైర్స్. సో సర్వర్ నుండి వచ్చే సిగ్నల్స్ని క్లయింట్ సెటప్ బాక్స్ రిసీవ్ చేసుకొని వాటిని ఆడియో అండ్ వీడియో లాగా కన్వర్ట్ చేసి టీవీలో డిస్ప్లే చేయాలి. మరి అలా చేయాలి అని అంటే మనకు సిగ్నల్స్ సెండ్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ అండ్ రిసీవ్ చేసుకోవడానికి ఒక సాఫ్ట్వేర్ కావాలి. సో వాటినే మనం ఇక్కడ నెట్వర్క్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ అంటున్నాం. మరి C++ అండ్ అదర్ లాంగ్వేజెస్తో ఇది సాధ్యమా? సో ఇది డెవలప్ చేయగలవా ఆ లాంగ్వేజెస్ అని అంటే లేదు. C++ ఎలాంటి టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ అంటే ప్లాట్ఫామ్ డిపెండెంట్. నెట్వర్క్ బేస్డ్ కమ్యూనికేషన్ జరగాలి అని అంటే ఒక కొత్త లాంగ్వేజ్ దట్టు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కావాలి. అందుకోసం జావాని డెవలప్ చేయాలి. మరి దీన్ని ఎలా డెవలప్ చేద్దామని జేమ్స్ అండ్ హిజ్ టీమ్ మెంబర్స్ స్టార్టెడ్ టు థింక్ న్యూ లాంగ్వేజ్. సో కొత్త లాంగ్వేజ్ని డెవలప్ చేయడం కోసం C++ హెల్ప్ తీసుకుందాం అనుకున్నారు. సో వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని గ్రీన్ ప్రాజెక్ట్ ఆర్ గ్రీన్ టీమ్ అని పిలవడం స్టార్ట్ చేశారు. లైక్ పిల్లలు పుట్టినప్పుడు కన్నా బుజ్జి అని పిలిచి మళ్ళీ నేమింగ్ సెరమనీకి నేమ్ ఎలా పెడతారో అలా అనమాట. సో ప్రాజెక్ట్ డెవలప్ చేస్తూ ఉన్నారు, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేమ్ మాత్రం మిగిలిపోయింది. అయితే ప్రాజెక్ట్ డెవలప్ చేసేటప్పుడు జేమ్స్కి చాలా డౌట్స్ వచ్చేవి. సో అలా డౌట్స్ వచ్చిన ప్రతిసారి ఆయన ఉంటున్న ఆఫీస్ సైడ్లో ట్రీ ఉంది, ఆయన ఆ ట్రీ దగ్గరికి వెళ్ళి కమ్యూనికేట్ అయ్యేవారు. సో ఆ ట్రీ దగ్గర నుండి ఆయనకి ఆన్సర్స్ వచ్చేవి. ఆ ట్రీ నేమ్ వచ్చి ఓక్. ద ఓక్ ట్రీ ఈజ్ బిగ్ ఇన్ దట్ ఏరియా ఆర్ కంట్రీ. జేమ్స్ ప్రాజెక్ట్కి నేమ్ పెట్టాలి అన్నప్పుడు 3 క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి అనుకున్నారు. ఆ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి షార్ట్, స్ట్రాంగ్ అండ్ గ్రోయింగ్ బిగ్. సో ఆ 3 క్యారెక్టరిస్టిక్స్ ఓక్కి ఉంది కదా అని చెప్పి ఆ లాంగ్వేజ్కి ఓక్ అని రిజిస్టర్ చేయాలి అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ద ఓక్ టెక్నాలజీస్ ఈజ్ ట్రేడ్ మార్క్. సో జేమ్స్ డిసప్పాయింట్ అయ్యారు. టీమ్ అంతా ఇంకొక నేమ్ కోసం జేమ్స్ని మోటివేట్ చేశారు. వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్ గాట్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ వెంట్ ఫర్ కాఫీ. సో మన హ్యూమన్స్కి ఏది ప్రాబ్లం వచ్చినా కూడా ఫస్ట్ మనకి టీ పడాల్సిందే. అలాగే టీంలో ఒకరు కాఫీ తాగడానికి వెళ్ళారు. సో అక్కడ ఆయనకి జావా అనే నేమ్ తట్టింది. సో జావా అనేది కాఫీ నేమ్. మరి ఆయన ఈ విషయాన్ని వాళ్ళ టీం మెంబర్స్తో డిస్కస్ చేసి దాన్ని ఆ నేమ్స్ ఆఫ్ బోర్డ్లో చేర్చారు. సో టీం మెంబర్స్ అందరూ కూడా జావాకి సపోర్ట్ చేశారు. ఎందుకంటే జావా ఈజ్ పాపులర్ ఐలాండ్ ఇన్ ఇండోనేషియా, కాఫీ బీన్స్, ఓషియన్ ఐలాండ్. సో దే చూస్ జావా, రిజిస్టర్డ్ అండ్ కన్ఫర్మ్డ్ యాజ్ జావా. సో ఈ విధంగా మనకు జావా అనే లాంగ్వేజ్ని డెవలప్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ జావా ఇన్ స్టోరీ ఫార్మాట్. ఐ హోప్ ఈ వీడియో చూశాక అట్లీస్ట్ మీకు జావా అంటే ఏంటి, ఎందుకు ఇన్వెంట్ చేశారు, దానివల్ల యూజ్ ఏంటి అన్న బేసిక్ నాలెడ్జ్ వచ్చింది అనుకుంటున్నా. ఇంకా కన్ఫ్యూజన్లో ఉంటే ఒకసారి రిపీట్ చేస్తాను. యూ విల్ గెట్ క్లారిటీ. వాట్ ఈజ్ జావా? దాని డెఫినేషన్కి వస్తే జావా ఈజ్ జనరల్ పర్పస్, హై లెవెల్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హూ ఇన్వెంటెడ్ జావా? Java is developed by James Gosling in Sun Microsystems in 1990s. Why Java is invented? To achieve platform independency for developing internet business applications, and also we can develop both standalone and internet applications by using Java. How Java is invented? మరి దానికి మనం హిస్టరీ చెప్పుకోవాలి. So James Gosling, Mike and Patrick initiated the Java language in June 1991. The small team of Sun engineers called Green Team. The name Oak was used by James Gosling after an oak tree that remained outside his office. But they had to later rename it as Java as it was already a trademark by Oak Technologies. Later, the name was decided after much discussion since it was so unique. JDK 1.0 is the first version that was released on January 23, 1996. After the first release of Java, there have been many additional features added to the language.
Each new version add new features in Java. So this is all about Java. Hope you all understand the topic. If you have any doubts, please comment on comment section and we will know about the versions in the next video. అప్పటి వరకు stay tuned to Boss Lectures channel. And this is Boss Kunchapu signing off. And don't forget to like, share and subscribe to this channel. Thank you.